చిరంజీవి గారు 150 సినిమా నేను చేయను, ఆయన రాడు. మీరు బాగా గమనించారు. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా, నా ముందు సీరియల్ కాసినా నేను పట్టించుకోను. జూనియర్ ఎన్టీఆర్ అమ్మ నేను చేయను. అంత భయపడుతున్నారు? మీ బోటోళ్ళు టెక్నికల్గా మీకు ఇంట్రెస్ట్ కొద్దీ మీరు క్వశ్చన్ అడిగారు తప్పితే ఎవరు అడగలేదు ఇప్పుడు వచ్చి. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? చేయకుండా నా పేరు వేసుకున్నంత కుసంస్కారం కాదు. బాజీ గారు సినిమాని తెలుగులో రీమేక్ చేశారు, వేటగాడు. కెరియర్లో మామూలు బ్లంటర్ కాదు, నా కెరియర్ నాశనం చేసిన బ్లంటర్. ఈ సోషల్ సైట్స్లో యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నాయి. నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఇంతమంది నన్ను చేస్తాను వెనకాల తిరుగుతున్నారు, నువ్వేంటి ఫోజ్ కొడుతున్నావు నేను అడిగాను. ఎక్కువ హాలీవుడ్ అండ్ హిందీ చూస్తాం, తెలుగు చాలా అరుదుగా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీకు ఎందుకు దూరం అయింది? ఇది కనుక 3 years ముందడుకుంటే క్వశ్చన్. గబ్బర్ సింగ్ అనే సినిమా నేను చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏ వ్యక్తులు కాదండి, కేవలం పరిస్థితులే కాదు. బయట జనాలు అనుకోవచ్చు ఏమో కానీ వాళ్ళు నమ్మట్లే ఆ విషయం. చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా, సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నాకు 150 సినిమా అన్నారనుకోండి, నేను చేయను. రియాక్షన్ ఏంటి? నేను చేయను, ఆయన రాడు. వాస్తవంలో నన్ను అడగదు ఆయన. ఫస్ట్ సపోజ్ అడుగుంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను. అడగడం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను. నేను అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో ఆ లెవెల్ మన వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా, లేకపోతే చేయలేరా, లేకపోతే అంటే వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక డై ఉంటుంది, ఒక అచ్చి వేసేసి ఉంటారు. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇటువంటి సీన్లు ఉండాలి, ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంట్లో ఇరికించాలి మనం. ఓకే, లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి. అట్లా కుదరదు అసలు, నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. ఓకే, నా ఆత్మ ఫ్రీగా ఉండాలి. ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి, నచ్చకపోతే వదిలేయాలి. ఓకే, చిరంజీవి గారు వస్తున్నారు రంగాన్ని లేచి నుంచోవాలి, నేను అది వేరే మూడ్లో ఉంటా. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా, నా ముందు సీరియల్ కాసినా నేను పట్టించుకోను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నామంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు, వాళ్ళు బాధపడతామంటే వద్దు. పెద్ద నమస్తే. పోనీ అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే హీరో దొరికాడు అనుకోండి, ఏ మహేష్ బాబు అంటే, ఏ ప్రభాస్ లాంటి. సపోజ్ మీకు ట్యూన్ అయిపోయి చేసే స్టార్ ఏమన్నా దొరికితే స్టార్తో చేసే ఉద్దేశం ఉంది అసలు? స్టార్స్తో చేయలేమండి అసలు, నాలంటే చేయలేడు. వాళ్ళు కష్టం అది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేనే దేడదమ్మకి టైప్. నేను వాళ్ళ తట్టం మ్యాచ్ కుదరదు, జరగదు. స్టార్స్తో కష్టం. ఒకవేళ స్టార్స్తో చేయాలనుకున్నా నేను మ్యాసివ్ హిట్ కొట్టి ఉండాలి. ఓకే, అదిరిపోయే కలెక్షన్తో పెద్ద హిట్ కొట్టి ఉంటే అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ట్యూన్ అయ్యే స్టార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? అంటే మీరు ఓకే ఇదంతా అయితే నేను చేస్తాను, రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు, కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అమ్మో నేను చేయలేను. అంత భయపడుతున్నారు? అమ్మో నా వల్ల. ఏంటి దాని ఎక్స్ప్రెషన్? బాలకృష్ణ గారు ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ అనగా భయపడ్డారు. వాళ్ళు వేరే డైలో ఉంటారు సార్, వాళ్ళంతా నా వల్ల కాదు. అంటే ఏ టైప్ ఇది చెప్పండి, పర్లేదు. ఇంకా డై అంటే అదే చెప్పే కదా, చిరంజీవి గారు వాళ్ళంతా ఒక డైలో ఉంటారు, అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటారు, బయటికి రారు అసలు. మీరు చిరంజీవిని బాగా ఇష్టపడతారు నాకు తెలిసి కదా, మరి అలాంటి ఆయన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నారంటే చిరంజీవి ఏం మాట్లాడినా. మీరు సినిమాల్లో ఒక రాజా మురాద్ ఇంట్రొడక్షన్ ఒక దగ్గర ఇచ్చారండి, ఒక కోట మీద వాళ్ళ డిస్కషన్ ఉంటుంది ముగ్గురు, బహుశా ఆ సీనో లేకపోతే మీ విలన్స్ నాకు గుర్తుకులేదు సరిగ్గా. కింద జాగ్రఫీ అంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా ఒక క్రేన్ షాట్ ఎఫెక్ట్లో అది వచ్చి పైన వాళ్ళు డిస్కషన్ ఉంటుంది. ఆ షాట్ మొత్తం బయోగ్రఫీ అలా వెళ్తూ క్రెయిన్ అలా పైకి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళే టైంకి డిజాల్వ్ కొట్టారు మీరు, అవునండి? డిజాల్వ్ చేశారు దాన్ని. అంటే వై ఆ డిజాల్వ్ చేయాల్సిన, అంటే ఒకటే షాట్లో ఎందుకు చేయలేకపోయారు? అది అంటే అది ఇది గ్రాఫిక్స్ అయినా కూడా అది ఎందుకు సరిగ్గా మిక్స్ చేయలేకపోయారు? ఇంకొక 1 week లేట్ అయి ఉండేది రిలీజ్. అలాంటి చిన్న మీరు బాగా గమనించారు. సింగిల్ షాట్లో రావాలి, ఇంకా ఫైనల్గా కాల్ తీసుకున్నాం. ఇంకా అది సింగిల్ షాట్గా రావాలంటే ఇంకొంచెం ఇంత గొప్ప ప్రతిష్ట. మామూలు సినిమా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు. డిజాల్వ్ ఏం తప్పు కాదు సార్, డిజాల్వ్ ఏం ఎర్రరేం కాదు, డిజాల్వ్ అనేది ఏం తప్పేం కాదండి. సింగిల్ షాట్లోనే తీయాలని రూలే లేదండి.
కాదు, బట్ అది ఉంటే ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. అది మన ఇష్టం. మీ బోట్ వాళ్ళు టెక్నికల్ గా మీకున్న ఇంట్రెస్ట్ కొద్దీ మీరు క్వశ్చన్ అడిగేది తప్పితే ఎవరు అడగలేదు ఇప్పుడు వచ్చి. ఆడియన్స్ కూడా అక్కడ డిజాల్వ్ జరిగిందా ఏంటనేది అనవసరం. అడగారు, మీరు టెక్నికల్ గా అడిగారు కాబట్టి నేను టెక్నికల్ గా సమాధానం చెప్తున్నాను. నిజంగా సింగిల్ షాట్ గా తీయాల్సిన రావాల్సిందే. నేను అనుకుంటే అక్కడ ఏదో సీన్ లాగ్ అయిపోయి అలా డిజాల్వ్ కొట్టారా, లేకపోతే టెక్నికల్ గానే సీజీ ఇంకా కొద్దిగా అంటే ఆ పర్టికులర్ షార్ట్ ఫినిష్ అవ్వాలంటే ఇంకా కొద్ది టైం కావాలనిపించింది. ఓకే ఓకే సరే, మనం కొన్నిసార్లు చూస్తాం అంటే మనం కూడా ఇంకా అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ ఒక రేంజ్ వరకు దాన్ని తీసుకెళ్తాం తప్పితే ఇంకా దాన్ని చెక్కుతూ పోవాలంటే ఏ సినిమా మనకు తృప్తి ఉండదు. వదులు, నాకు అసలు అవ్వదు. నా ఒక్కడి సినిమానే ఇంకా తీయమంటే ఇంకో 4 రోజులు షూటింగ్ ఉంది. అలాగా ఈ రుద్రమదేవి కూడా నా దృష్టిలో ఇంకా చాలా వర్క్ ఉంది. మనం ఒక లిమిట్ పెట్టుకొని ఓకే దీంతో ఈ చిన్న చిన్నవి వదిలేవచ్చని వదిలేస్తుంది. ఓకే ఓకే. ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో మిమ్మల్ని మీ క్లోజ్ ఫ్రెండ్స్కు కొంతమంది చీట్ చేశారని, చీట్ మీన్స్ అంటే అది ఫిజికల్ అవ్వచ్చు, ఫినాన్షియల్ అవ్వచ్చు, ఏదో ప్రొఫెషనల్ అవ్వచ్చు, అది ఎప్పుడు మోసం చేశారని మీరు ఎప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్తో ఫీల్ అవుతూ ఉంటారని మీ వాళ్ళే నాకు కొంతమంది చెప్పారు. అంటే మీకు అది ఎంతవరకు నిజం? ఎవరైతే ఈ క్వశ్చన్ చెప్పారో వాళ్ళకి కూడా ఆన్సర్ కొట్టారా చెప్పాను నేను. సో ఇదే ఆన్సర్ చెప్పాను, అదే ఆన్సర్ ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక డైరెక్టర్ దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. తను చీప్ అమ్మన్నాడు. కోపం వచ్చింది, బికాజ్ నేను లెక్చర్ చేశాను. ఎవరో పేరొద్దు, ఒక డైరెక్టర్ దగ్గరికి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇది మేడ్చల్ దగ్గర, అక్కడి నుంచి నేను సిటీకి నడుచుకుంటూ వస్తాను. కోపం వచ్చి, అదే వెహికల్ లేదా? వెహికల్ ఉంది. వెహికల్ అంటే నాకు వెహికల్ లేదు, నేను బస్ ఎక్కాలి లేదా ఆటో ఎక్కాలి, ఏదో ఎక్కువ ఉండొచ్చు. అదేంటి మీరు ఇండస్ట్రీ బిఫోర్ బాగా సంపాదించారుగా? సంపాదించే కోపం వచ్చాను నేను, అందుకే. కోపానికి మనకి సంబంధం లేదు కదా. కోపంలో ఇలా కూడా చేస్తుంటారు. అవును. అంటే కోపం వచ్చిన అంటే రిజెక్ట్ చేసేయాలని కోపం వచ్చి కోపంగా నడుచుకుంటూ వచ్చేసాను. కానీ తర్వాత అర్థమైంది, నేను డైరెక్టర్ చేసినప్పుడు అతని సిచ్యువేషన్ నాకు అర్థమైంది. మేము ఎందుకు చేస్తుంటాడు, తను ఏ టెన్షన్ ఉంటాడు, ఎంత ప్రెజర్ ఉంటాడు, చుట్టూ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సీన్లో ఏ డైలాగ్ ఏదో, ఏ మోడ్యులేషన్ ఏదో, ఏ యాంగిల్లో ఎటు పెట్టాలో, ఏ షర్ట్ నచ్చుండదు, రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నీకు నచ్చినట్టు ఎవరైనా వస్తే నీకు అనేసి నేను రిలైజ్ అవుతున్నాను అనమాట. అని నేను ఇప్పటికీ ఎవరైనా వస్తే కనుక మంచిగా మాట్లాడి పంపిస్తాను, అదే గుర్తుండి. కానీ పంపించినప్పుడు కూడా నేను అతను అర్థం చేసుకోగలను. నిజంగా కోపం వచ్చి నేను కోపాన్ని అంచుకుని నా ఎమోషన్ తీర్చుకోకుండా వాళ్ళు మంచిగా మాట్లాడి పంపిస్తాను, అంతే. వాళ్ళు బాధపడకూడదని. సో బిగినింగ్ నేను డైరెక్టర్ అయినప్పుడు కొత్తలో చెప్పేవాడిని, ఒక డైరెక్టర్ అన్న ఎలా అన్నాడరా అని, బట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే తిట్టండి నన్ను, ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన చూడని ఏదో బిగినింగ్లో గర్వం చెప్పేవాడిని. ఇంకో రెండోసారి చెప్పి మూడోసారి చెప్పిన ఎమోషన్ లేదు, మిస్ అయిపోయింది. ఇన్స్టెంట్ గుర్తుంది కానీ ఎమోషన్ లేదు. చెప్పేసి ఏదైనా అర్థం చేసుకోగలుగుతున్నా అతన్ని. పాపం ఏ సిచ్యువేషన్లో ఉండి, నేను ఏ సిచ్యువేషన్లో వెళ్ళి అడిగాను తన్ని, ఎంత బిజీలో ఉంటాడు అడుగుంటాను, ఎప్పుడు తిట్టుంటాడు, ఎంత కన్ఫ్యూజన్ ఉంటాడు డైరెక్టర్ అనేవాడు సెటిల్ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను అది ఇన్సిడెంట్ లాగా ఎవరో నవ్వమనిషాడు ఫీల్ అవ్వట్లా. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను నేను. అలాగే నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏంటంటే నా ప్రయత్న లోపం వల్ల నాకు ఏదైతే జరిగిందో అది కూడా నా లోపం వల్ల, నేను కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, అంటే నేను కరెక్ట్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల నాకు జరిగిందని తర్వాత నేను అర్థం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఏ ఎమోషన్ మిగలేదు, ఇన్సిడెంట్గా మిగిలిపోయింది, అది కూడా అంతే. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మిమ్మల్ని ఎవరైనా ఫ్రెండ్స్ మోసం చేశారా, చీట్ చేశారా? అంటే అంటే చేశారంటే ఇప్పుడు మోసం చేయడం, చీట్ చేయడం, ఈ రెండు మ్యాటర్స్ అనేవి ఇప్పుడు లేవు నా దగ్గర. బిఫోర్ ఎందుకు లేవు అంటే ఇప్పుడు అవి నేను కాదు అని అర్థం చేస్తున్నాను. అది మోసం కాదు, చీటింగ్ కాదు, అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి, నాకున్న సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ మాత్రమే అది. ఆ టైంకి నేనున్న పరిస్థితుల్లో నేను దాన్ని అలా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏదో ఈ జర్నీలో నేను కొత్త ఎక్స్పీరియన్స్ అని మొత్తం నేను తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ విషయం నేను ఇలా అర్థం చేసుకోగలుగుతున్నాను, అంతే. ఇది కనుక 3 years ముందు అడుగుంటే ఈ క్వశ్చన్ అందరు చెప్పేసేవాడిని, అయ్యో దారుణంగా తిట్టేసేవాడిని, చెప్పుకోవడం వచ్చేస్తుండేది. చిన్న అపవాదం మీ మీద ఏంటంటే
సో సంతోషం అండ్ మిస్టర్ దశరథ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. అది అంత ఆయన బయటకు వచ్చి ఫుల్ ఫ్రీడమ్తో చేసిన కొన్ని సినిమాలకు రీక్వీర్డ్ కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చిన సినిమాలు మరి ఎందుకు ఆయన ఒక చిన్న అపవాదు బయట. విశ్వనాథ్ గారిది ఉంది. శంకరాభరణం ముందు చాలా తీశారు ఆయన. తర్వాత ఒక సాగర్ సంగమం వచ్చి, ఒక స్వాతి ముత్యం వచ్చి, శృతిలయలు. ఈ 4 కదా. ఎక్కువ మెమరబుల్ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మినిమంవి అవి. అట్లానే నా కెరియర్లో ఇంకో 2 వస్తాయేమో అంతే. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ వల్లే హిట్ వచ్చాయనేది బయట జనాలు అనుకోవచ్చేమో కానీ వాళ్ళు నమ్మట్లే ఆ విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అదే బ్యానర్లో అలాంటి సినిమా ఒకటన్నా రావాలిగా. వాళ్ళు 10 చేసి ఉంటారుగా. బొమ్మరిల్లు తర్వాత ఒక 10 చేసి ఉంటారుగా. వాళ్ళు 10ో 5ో వేసి ఉంటారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఉండాలి కదా. అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ రాలేగా. అసలు దశరథే కాదు, ఎవ్వడు ఒక సినిమా సక్సెస్కి 1 సింగిల్ పర్సన్ అబ్సల్యూట్గా సక్సెస్కి బాధ్యుడైతే అవడు. ఎంటైర్ టీమ్ వర్క్ ఇది. నాకు గోపీమోహన్కి ఎక్స్ట్రాడినరీ సింక్ కుదిరింది సంతోషం టైంలో. నాగార్జున గారు ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. నారాయణ గారు ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలా అన్నీ కలిసాయి. అది ఒక సంతోషం వచ్చింది. మళ్ళీ దిల్ రాజు గారు లాంటి ఒక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రభాస్ లాంటి ఒక బంగారం లాంటి హీరో. అసలు అంటే ఇంకా అంత మంచోళ్ళు ఉండరేమో, అంత హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు, అంత మంచి హీరో. అండ్ దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్. అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రూ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మంచి వండర్ హ్యాపెన్ అయింది. వర్క్ విషయంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాకి అంతే బ్లడ్ పెట్టి అంతే 24 hours కష్టపడతాను. సో సక్సెస్ అనేది ఏంటనంటే ఆ బ్యానర్లే వల్ల వచ్చింది అని అనుకుంటే అనుకోనండి, అది వాడి ఫూలిష్నెస్. అది అలా ఎవడనుకున్నా వాడు ఫూల్ అని నా దృష్టిలో. నా వల్ల ఈ సినిమా హిట్ అయిందని ఎవడనుకున్నా వాడు ఫూల్ అని. ఇండస్ట్రీలో చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానం అండ్ చాలామంది రకరకాలుగా ఊహాగానాలు వచ్చిన విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీకు ఎందుకు దూరం అయింది? నేను బెంగాల్ టైగర్ ఒప్పుకున్నప్పుడు కావచ్చు, మధ్యలో మన మీడియా వాళ్ళతో కలిసినప్పుడు కావచ్చు, చెప్పింది ఒకటేనండి. గబ్బర్ సింగ్ అనే సినిమా నేను చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏ వ్యక్తులు కాదండి, కేవలం పరిస్థితులే కారణం. అప్పుడు అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అవ్వకపోవడానికి, ఓపెనింగ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం కేవలం పరిస్థితులే అండి. దానికి కళ్యాణ్ గారు, నేను, ఇంకెవరో ఏది కాదు. పరిస్థితులు అంటే రకరకాల పరిస్థితులు అండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు, ఒక కథ రాసుకుంటాం. రాసుకున్న వెంటనే ఒక 6 నెలలు షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్కి వెళ్ళలేదు అనుకోండి, మనకు ఆ స్టోరీలోనే కొన్ని డౌట్లు రావచ్చు. ఆ స్టోరీ మనం ఒక 1 year పాటు ఒక కథలో ట్రావెల్ అయిన తర్వాత ట్రావెల్ అయిన మనకే ఆ స్టోరీ నచ్చకపోవచ్చు. సో పరిస్థితులు అనేవి రకరకాలుగా ఉండొచ్చు. అది మనం ఇలాంటి పరిస్థితి అని నేను పర్టికులర్గా చెప్పలేను దాని గురించి. బట్ కళ్యాణ్ గారు మాత్రం 100% కారణం కాదు, నేను కూడా 100% కారణం కాదని నేను అనుకుంటున్నాను. అంటే ట్రావెలింగ్లో మీ కథ మీకే నచ్చలేదా, ఆయనకు నచ్చలేదా? కథ నచ్చకపోవడం అనేది సమస్య కాదండి. అప్పుడు పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, ఆ మధ్యలో కథ రాసే విధానంలో కొంచెం డిలే అవ్వడం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు మీరు అనుకున్న కథ మీరు ఇచ్చిందేనా? కథ నాది కదండి. కథ స్టోరీ ఐడియా అంతా కళ్యాణ్ గారిదే. ఓకే, పవన్ కళ్యాణ్ గారిదే కథ. ఇప్పుడు అదే కథ సర్దార్ గబ్బర్ సింగ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడైతే నేను వర్కౌట్ చేసింది, అప్పుడు ఆ 1 year 1.5 year వర్కౌట్ చేసింది, దాని మీద ట్రీట్మెంట్ మీద రాసింది అప్పుడు కళ్యాణ్ గారి కథ. సో మీ అందరూ అనుకుంటారు ఏంటంటే ఆ కథ ఇక్కడ తీసుకొచ్చి బెంగాల్ టైగర్ చేశారేమో, అదొకటి కూడా కదా. కథ స్టోరీ పవన్ కళ్యాణ్ గారిది అది. ఓకే, అది మీకు సంబంధం. బాజీగర్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు, వేటగాడు అని, రాజశేఖర్తో. ఆ సినిమాలో మిమ్మల్ని హీరో బాగా సఫర్ చేశారని, అసలు దాని అనుభవాలు ఏంటి చెప్పండి అసలు. ఇప్పుడు జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల గురించి ఆలోచించడం కంటే తప్పులు చేయకుండా ఉండడానికి అది చేయటం బెటర్. వాటిని తలుచుకుని మళ్ళీ వాళ్ళని తిట్టుకుని అని అనవసరం కదా.
అతని ఇష్టం. ఇప్పుడు ఒక ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరి క్యారెక్టర్ అయినా మనకు తెలిసిపోతుంది. అంటే మరీ కొత్తగా ఇవాళ నేను హీరోని ఇంట్రడ్యూస్ చేసిన రోజు వాడి క్యారెక్టర్ తెలియకపోవచ్చు, బట్ వాడు ఒక 10 సినిమాలు చేసినాక అతను కానీ ఆమె కానీ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎలా ట్రబుల్ ఇస్తారు అనేది మనకు తెలిసిపోతుంటుంది. సో రాజశేఖర్ అనేవాడు అప్పటికి చాలా సినిమాలు చేశాడు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ హిమ్. తెలిసినాక నేను అతనితో సినిమా తీస్తాను, నా తప్పు, అతను తప్పు. అతను వచ్చి నన్ను అడిగాడు, నిజమే అడిగాడు, బట్ ఏదో ప్రామిస్లు గేమిస్లో 3 months 4 months అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే నేను దురాశకు పోయి అతనితో సినిమా తీయటం నా తప్పు. యాక్చువల్గా నేను శ్రీకాంత్తో చేయాలి సినిమా. అది సినిమా శ్రీకాంత్ ఓపెనింగ్. అది ఓపెనింగ్ ఉంటే ఇతను వచ్చి నన్ను అడిగితే నేను ఆ సినిమా అతనితో చేశాను. అంటే షూట్ చేశారు పాట? లేదు, షూట్ చేయలేదు. యాక్చువల్గా షూటింగ్ చేయాలి నెక్స్ట్ మంత్, ఆ పైనలో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండింది. ఈ లోపల రాజశేఖర్ జీవితాన్ని నాకు అక్కడి నుంచి ఫోన్లు చేసి మీరు ఎట్లన్నా చేయండి సార్ అని అడిగితే చేస్తానన్నా. అది మేజర్ బ్లండర్ నా కెరియర్లో. కెరియర్లో మామూలు బ్లండర్ కాదు, నా కెరియర్ నాశనం చేసిన బ్లండర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేను నేను, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్న డైరెక్టర్ని అప్పట్లో, ప్రొడ్యూసర్ని కూడా. ఈ 2 0కి వచ్చేసినాయి ఆ బాజీగారి దెబ్బతో. ఫైనాన్షియల్గా నేను దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు నేను కష్టపడి పనిచేసి తీర్చుకోవాల్సి వచ్చింది అప్పులన్నీ. సో ఇక ఆ బ్లండర్ చేయటం అనేది మామూలు బ్లండర్ కూడా కాదు, పెద్ద బ్లండర్ చేసేసాం. ఇటు దాని గురించి ఆలోచించి బాధపడి దానివల్ల కాదు. ఇప్పుడు అట్లీస్ట్ పోనీ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం. అతను చేశాడు, అతను అలాగే ఉంటాడని తెలిసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం నా తప్పు. అతను నా దగ్గరికి వచ్చినా కానీ నేను అవాయిడ్ చేసుకోవచ్చు. నాకు విజ్ఞానం, నేను అప్పటికే 40 ఏళ్ళు దాటినాయి కదా. సో నా విజ్ఞానం నేను ఉపయోగించాల్సింది, నేను ఉపయోగించలేదు. విచక్షణ నాకు లేదు కదా, నేను ఇంకో వాళ్ళని తిడతాం అనేది తప్పు, కరెక్ట్ కాదు. అంటే ఎటువంటి ఇబ్బందులు? షూటింగ్ అతను మామూలు లేట్గా వస్తాడు, అతను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. అదే దాంతో లేట్ అయిపోతుంది, మొత్తం అప్సెట్ అయిపోతుంది షూటింగ్. కాంబినేషన్స్ పోతాయి, స్ట్రెంత్ లేట్ అవుతూ ఉంటుంది షూటింగ్. అదే నేను చెప్తున్నా, అంతకు ముందు చేశాడు తెలిసి మళ్ళీ అతను పెట్టుకోవడం నా తప్పే కదా అంటున్నాను నేను. ఎక్కువ హాలీవుడ్ అండ్ హిందీ చూస్తాం, తెలుగు చాలా అరుదుగా చూస్తాం. బట్ స్టిల్ నా ఎందుకు చాలా మంది నుంచి వస్తుంటుంది తెలుగు సినిమాలు నేను చూడను అని, ఎందుకు అలా అంటుంటారు? అంటే మీరు ఉండేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు అంటే ఏం జరుగుతుందో తెలియడం అన్నది మీకు అవసరం కదా? సినిమాలో ఏం జరుగుతుందని ఎందుకు అవసరం లేదు. అంటే ఇండస్ట్రీలో అంటే ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి, ఎలాంటి సినిమాలు ఇప్పుడు ట్రెండ్ సినిమాలు ఏంటి, ఈ సినిమాలు ఇప్పుడు తీస్తే ఆడుతాయి. there is no logic to that, there is no base to that statement basically. అంటే జస్ట్ బికాజ్ ఒక సినిమా హిట్ అయింది, ప్రేమ కథా చిత్రం హిట్ అయింది అని చెప్పి మొత్తం అందరూ హారర్ కామెడీ తీయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ సినిమా బాగుంది కాబట్టి ఆడింది అనేది పక్కన పెట్టేసి ఆ జానరా ఆడింది అని చెప్పి తీస్తున్నారు. సో తీసిన సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడినాయి? సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా జానరా ఏదైనా అవ్వనివ్వండి, సినిమా బాగుండాలి. సో బాగున్నప్పుడు దానికి టైము అనేది ఉండదు, వింటరా సమ్మరా అనే టైం ఉండదు బేసికలీ. అంటే సీజన్ పక్కన పెట్టండి, సపోజ్ ఫలానా ఆర్టిస్ట్ ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, వాడు ఎలా ఉన్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు, వాళ్ళు మన సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది, వాడికి ఉన్న ఇమేజ్ ఏంటి, ఇలాంటి చాలా చాలా ఉంటాయి కదా. లేదు అంటే ఇంతవరకు ఐ నెవర్ ఫాలోడ్ ఆర్ ఐ నెవర్ హైర్డ్ ఆర్టిస్ట్ బేస్డ్ ఆన్ యర్ ఇమేజ్. నా క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారు, నా క్యారెక్టర్స్కి ఇప్పుడు ఆ రకంగా అయితే నేను ఇందులో సిద్ధుని పెట్టుకోకూడదు. ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ వాళ్ళ నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా అన్న పాయింట్లో యూ వుడ్ బి యాప్ట్ అనేది కదా. అండ్ దెన్ ఫస్ట్ సినిమా ఎల్బిడబ్ల్యూలో ఆల్ న్యూ స్టార్ కాస్ట్, మనం చందమామ కథలు అగైన్. సో క్యారెక్టర్కి ఎవరు యాప్ట్, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా సెట్ అవుతారు, అండ్ దెన్ మన బడ్జెట్లో వస్తున్నారా లేదా, దీస్ ఆర్ ద 2 things. అండ్ దట్స్ ఇట్. ఆ హీరో ఇమేజ్ దాని ప్రకారం వెళ్తే కథ కూడా హీరో ఇమేజ్కి తగ్గట్టు రాసుకోవాల్సి వస్తుంది. మీ సినిమాలకి మీరు స్టోరీ, రచన, డైలాగ్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ వేసుకుంటున్నారు కదా. ఎడిటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి యాక్చువల్? అంటే ఎడిటింగ్ అంటే నా ప్రశ్న వినండి ఒకసారి. ఏంటంటే ఎడిటింగ్ అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మనం రష్ ఇచ్చేస్తే ఎడిటర్
తనకు నచ్చినట్టుగా తన బ్రెయిన్ వాడి చేయడం ఒకటి ఉంటుంది. రెండోదేమో డైరెక్టర్ చెప్పినట్టుగా తను చేయడం ఉంటుంది, తన బ్రెయిన్ ఏం వాడకుండా. ఓకే, మీరు ఏ టైపు ఎడిటర్? సి బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా కార్డు మీద నేను ఏ పేరు వేసుకున్నా సరే దాన్ని నేను అర్హుడిని నేను చేస్తేనే నా పేరు వేసుకుంటా. నేను చేయకుండా నా పేరు వేసుకున్నంత కుసంస్కారం కాను. ఎవరు క్రెడిట్ వాడికి ఇస్తాను నేను. హీరో కృష్ణ గారు సింహాసనం అనే సినిమా తీసినప్పుడు ఆయన ఎడిటర్, తెలుసా మీకు సంగతి? తెలుసు. కానీ ఆయన ఏమి నెగిటివ్ కటింగ్ చేయలే. ఆయన ఏమి చేయలేదు, నెగిటివ్ కటింగ్ చేయలే. రాజ్ కపూర్ తన సినిమాకి ఎడిటర్ అని పేరు వేసుకుంటారు, తెలుసా మీకు? ఆయన ఏమి నెగిటివ్ కటింగ్ చేయలే. ఐఎమ్ లైక్ రాజ్ కపూర్, ఐఎమ్ లైక్ హీరో కృష్ణ. నాకు ఏం కావాలో, ఏ ఫ్రేమ్ ఎక్కడ ఉండాలో, ఎలా స్క్రీన్ ప్లే ఉండాలో, దేని ఎక్కడ కట్ చేయాలో, ఎంత లెంగ్త్ ఉండాలో మొత్తం నేను చెప్పి చేయించుకుంటా. ఆపరేటర్స్ దాన్ని ఆపరేట్ చేస్తారు, నాకు ఆపరేట్ చేత కాదు, చెప్పి చేయించుకుంటారు. మీ సినిమా వరకు ఆపరేటర్స్ ఉంటారండి, వాళ్ళ పేరు వాళ్ళు వేస్తారు స్క్రీన్ మీద. ఐఎమ్ ఎడిటర్, నేను చెప్పింది చేయాలి. అక్కడ ఏ షాట్ లెంగ్త్ ఎక్కడ, దేని ఆడుతుంది, దేని మొత్తంతో నేనే చేస్తాను. అయితే నా పేరు ఏం తీసుకుంటారండి. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నాయి. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? సార్, నేను అతి తక్కువ టీవీ అనేది మనం అంటే నాకున్న బిజీలో చాలా తక్కువ టైం తక్కువ సమయం కేటాయిస్తాను టీవీ చూడటానికి. ఆ కేటాయించినప్పుడు అప్పుడప్పుడు నాకు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్లో కనపడుతూ ఉంటుంది, లేదా ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో, కామెడీ ప్రోగ్రామ్స్లో ఇమిటేట్ చేస్తాను, చూస్తుంటా. లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్ స్టేజ్ షోస్లో కనపడుతూ ఉంటుంది. ఇలా కనపడినప్పుడు నేను ఈ చేసిన వాళ్ళని 2 కేటగిరీస్గా అనుకుంటా. నన్ను ఇష్టపడే వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడని వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటారు. ఈ 2 కేటగిరీస్. సో నేను ఎలా ఆలోచిస్తానంటే, ఓంకార్ అనేవాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూని చూస్తే ఓంకార్ అని అనిపిస్తాను, నా టీవీ షో చూస్తే ఓంకార్ అని గుర్తిస్తారు, నేను ఎక్కడైనా స్టేజ్ షోకి వెళ్తే ఓంకార్ అని. నేను లేకపోయినా కూడా ప్రపంచం మొత్తంలో చాలామంది చాలా చోట్ల ఓంకార్ని చాలా మందికి పరిచయం చేస్తున్నారు, తెలియని వాళ్ళకు కూడా. ఎవరితను అనగానే పక్కన తెలిసిన అతను తెలియనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాగే నా వాల్యూ, నా పేరుని వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారే కానీ అది చెడు కావచ్చు, మంచి కావచ్చు సార్, పేరు పాపులర్ అవుతుంది. అండ్ రెండో విషయాన్ని నేనేమనుకుంటా అంటే మనసులో, ఇప్పుడు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను ఒక 20 మందికో 30 మందికో 100 మందికో మ్యాక్సిమం ఈ సినిమా తీయటం వల్ల నేను లైఫ్ ఇవ్వగలుగుతున్నాను, డబ్బు ఇవ్వగలుగుతున్నాను, అంతే. కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చేయగలుగుతున్నాను. కానీ నా పేరు యూజ్ చేసుకొని ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టి సంపాదించుకుంటున్నారు, రకరకాల ప్లేసెస్లో పరోక్షంగా ఇండైరెక్ట్గా ఓంకార్ అనే ఇమేజ్ని యూజ్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం అనేది నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. దాన్ని అలా పాజిటివ్గా తీసుకుంటాను కానీ నెగిటివ్గా అయితే తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేశారు అంటే అన్అఫీషియల్గా. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? శ్రీరాములయ్య గురించి నంది అవార్డు అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ తెల్లారి చూస్తే పేపర్లో వేరే సినిమా వచ్చింది. అంటే ఏం జరిగిందంటారు? యాక్చువల్గా జ్యూరీ నిర్ణయం జరిగిపోయిన తర్వాత పేరు కూడా రాశారు, బెస్ట్ డైరెక్టర్ అని. ఎంత అద్భుతంగా సినిమా చేశాను. జ్యూరీలో 3 మెంబర్లు నాకు ఫోన్ చేసి, మేము ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక చెప్తున్నాం నీకు, నువ్వు బెస్ట్ డైరెక్టర్ అయ్యా, కంగ్రాట్స్, అద్భుతంగా తీసావు సినిమా, ఈ వయసులో ఈ బయోగ్రఫీని తీయటం ఏంటి, ఇంత హార్ట్ మూమెంట్లో, పైగా ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు కూడా కాకముందే, 10 సంవత్సరాలు కాకముందే ఆ జీవితాన్ని ఆయన కాంటెంపరీ ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన గురువులు ఆయన పాటలు చెప్పిన వాళ్ళు బతుకున్నారు అప్పటికి. ఆయన జూనియర్స్ ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, సమకాలికులు ఉన్నారు, ఇంతమందిని ఒప్పించిన సినిమా అద్భుతంగా ఉందని చెప్పి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అయితే అది సీఎం గారికి నెక్స్ట్ డే సమర్పించాలి. ఓకే, అప్పుడు ఏ గవర్నమెంట్ అండి? అప్పుడు టీడీపీ. ఓకే, మురళీమోహన్ గారు ఎఫ్డీసీ చైర్మన్. సో అది ఇంకా ఏం జరిగిందో కారణాలు ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వార్తా పేపర్లో లీకేజ్ వచ్చిందనమాట. మొత్తం మా అవార్డులు మారుతూ కొన్ని పేర్లు మారుతూ ఇవే అవార్డులు సీఎంకి ఇవ్వాల్సిన అవార్డులని. అప్పుడు మళ్ళీ కమిటీ అంతా హుటాహుటిన మీటింగ్ పెట్టి నెక్స్ట్ పేపర్లో వచ్చినాయి, మళ్ళీ మనం దీన్ని వ్యతిరేకించి చేస్తే కాంట్రవర్సీ అవుతుందేమని చెప్పేసి ఇంకా వాటిని పేపర్ వాళ్ళు ఏదైతే చెప్పారో
దాన్ని నిర్ధారించడం జరిగింది వాళ్ళు. ఓకే. ఏది మీ సినిమా బదులు ఇంకో సినిమాకి వచ్చింది? ఏ సినిమా అది? ఏ సినిమాకి వచ్చింది? అయ్యో మీకు అంత గుర్తుండకుండా ఎలా ఉంటుంది? మీ సినిమా రాకుండా ఏదో సినిమా వచ్చిందంటే గుర్తుండకుండా ఎలా ఉంటుంది? వచ్చి ఉంటాయి, ఎందుకు తీస్తే లిస్ట్ తీసి తెలుస్తుంది కదా ఏ సినిమాకి వచ్చారు. ఒకటే వస్తుంది కదా మీ ఒక ప్లేస్లో ఇంకో సినిమా వస్తుంది. సినిమాకు కాదు, డైరెక్టర్గా. అదే డైరెక్టర్ ఏ డైరెక్టర్కి వచ్చింది అప్పుడు? అప్పుడు దాసరి గారికి వచ్చినట్టుంది. ఓకే ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్ దాని చైర్మన్. ఓకే. ఏదో శ్రీరాములకు వచ్చి ఆ టైమా? కాదు, కంటే కూతుర్ని కన్నానికి వచ్చింది. కంటే కూతుర్ని. ఓకే ఓకే. మీరు పెద్దరాయుడు కనుక మీరు అప్పుడు అది అంటే చిన్న కరెక్షన్స్ కోసమని కొన్ని రోజులు ఆగారు. ఆగినప్పుడు టైంలో యాక్చువల్గా ఆ సినిమా చేయడానికి వేరే డైరెక్టర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారన్నమాట. చిన్న క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎవరు, ఒకరిద్దరు డైరెక్టర్స్ ఎవరు అని, మీరు కాకపోతే ఎవరు చేసేవాళ్ళు ఆ సినిమా అన్నది చిన్న క్యూరియస్. అది అంటే చెప్పడం ధర్మం కాదేమో, నేను కాదని చేసినవి కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఇలా నేను టైం అడిగిన టైం కంటే ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే అందులో ఉన్న లోపం నాకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తమిళ్లో సెక్స్ అయి ఉండొచ్చు, ఇది ఉంటేనే దానికి నిండుదనం వస్తుంది అనేది నా ఫీలింగ్ అండి. ఈ లోపల అలిగి ఈయన మోహన్ బాబు ఇంతమంది నన్ను చేస్తాను వెనకాల తిరుగుతున్నారు, నువ్వేంటి ఫోజ్ కొడుతున్నావు నేను అడిగానని. నువ్వు ఫోజ్ అనుకుంటే ఎవరు అడుగుతున్నారో వాడికి ఇచ్చేం చేసుకో మోహన్ బాబు, నేను ఫోజ్ నా గురించి కొట్టడం లేదు, నా కథ బాగా రావాలని తాపత్రయం, అది నీకు మంచిది నాకు మంచిది. ఆ నమ్మకం నేను లేకపోతే నేను ఎవరు అడుగుతున్నారో వాడితో చేయించుకో, నాకేం అభ్యంతరం లేదు.